నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రాచకెక్కిన వైసీపీ నాయకులు సేవ్ పెనుకొండ అనకొండ ఉషశ్రీ అంటూ నినాదాలు. ఎన్నికల సమయంలో మాజీ మంత్రి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చేసిన అవినీతి అక్రమాలను ఎండగడతామని, ముగ్గురిని సస్పెండ్ చేయడం కాదని 300 మందిని కూడా సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి ఉషశ్రీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయానికొస్తే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో 2 రోజుల క్రితం వైసీపీ నేతలు శంకర్ రెడ్డి, సర్పంచ్ భర్త నాగనాయక్ బాబులను ఉషశ్రీ సస్పెండ్ చేయించారు. ఈ క్రమంలో గోరంట్ల మండలం వైసీపీ నాయకులు ఆగ్రహానికి గురై ఏ తప్పు చేశారని నాయకులను సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. సిద్ధం సభలకు, ఎన్నికలకు వచ్చిన డబ్బును నీవు దుర్వినియోగం చేశావని, వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఉషశ్రీ తప్ప ఎవరినైనా పెనుకొండ నియోజకవర్గానికి కేటాయిస్తే పనిచేస్తామని, లేదంటే పనిచేయమని తేల్చి చెప్పారు. పార్టీ నుంచి ముగ్గురిని సస్పెండ్ చేసిన ఉషశ్రీ గారు దీనికి ముఖ్యంగా ఎందుకు చేశారని నేను అడుగుతున్నా. కళ్యాణదుర్గంలో శివశంకర్ నాయకుని వాడుకొని అక్రమ కేసులు బనాయించే చివరికి ఆయన 100 కోట్లు సంపాదించుకొని ఆయనకు చేసింది ఏమీ లేదు. ఈ విషయాలు, మీ అక్రమాలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేసినందుకు సస్పెండ్ చేశారా, లేదా మీరు ఎలక్షన్ టైంలో నన్ను డబ్బులు అడిగినందుకు ఇవ్వనందుకు, మీరు అడిగిన డబ్బులు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేశారా? ఇలా సస్పెండ్ చేస్తూ మా వెనకాల ఉన్నటువంటి 300 మంది కూడా పార్టీకి రాజీనామా చేయమంటారు. మీరు సస్పెండ్ చేయిస్తారా, లేదా పార్టీకి రాజీనామా చేయమంటారా? మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ 300 మందిని కూడా సస్పెండ్ చేయండి. ఈ విషయాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆల్రెడీ చెప్పినాము, మరొకసారి తీసుకెళ్తాము. మీ నియంతృత్వానికి కింద, మీ అహంకారం కింద మేము పని చేయబోము. భవిష్యత్తులో కూడా ఈ సత్యసాయి జిల్లాలో ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా నువ్వు పోటీ పడినా కూడా అక్కడ ఖచ్చితంగా అపజయం తప్పదు అని చెప్పి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తెలియజేశాం. మరొకసారి మీకు కూడా తెలియజేస్తున్నాం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంతమంది సస్పెండ్ చేస్తావో చేయించు, ఏం ఇబ్బంది లేదు. పార్టీకి మీరు ఇదే క్లాస్ నన్ను సస్పెండ్ చేసినందుకు నీ కోసం నేను ఉద్యోగం రాజీనామా చేసి నీతో కండువా ఇచ్చుకొని పార్టీ సేవలు ఉపయోగించుకొని, నువ్వు పార్టీ ఓడిపోయిన వెంటనే తండా కూడా సర్దుకొని పార్టీ ఆఫీసు ఇల్లు అన్ని ఖాళీ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత 2 నెలల తర్వాత శంకర్ నారాయణ పరామర్శించడానికి వస్తే ఆయన చూసి ఉలిక్కిపడి నువ్వు పరిగెత్తి వచ్చావు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ మీద ప్రేమతో ఎప్పుడు రాలేదు. నువ్వు ఇదే కొనసాగిస్తే ఇలాగే సస్పెండ్ కొనసాగించు. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఏ తాండాలో కూడా నీకు అడుగు పెట్టనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాం. బంజారాలో జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా దాదాపు 22,000 ఓట్లు ఉన్నటువంటి బంజారాలో కుటుంబాలు నీ విషయాన్ని వ్యతిరేకించేలాగా ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకెళ్తాం. మా బంజారా నాయకులందరికీ విషయం చేరవేర్చాం. ఒక్కొక్కరిని అందరినీ పిలిచి జిల్లా స్థాయిలో సమావేశం పెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ధర్నాలు. నిన్న జరిగినటువంటి పరిణామాలు ఈ ఉషశ్రీ చరణ్ గారి నియంతృత్వ పోకడి, ఎమ్మ అహంకారము అన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మెసేజ్ కూడా నాకు చేశారు. త్వరలోనే వాళ్ళని కలిసేకి అవకాశం కల్పిస్తామని చెప్పినారు. ఆ రోజు తాడో పేడో ఆమెతో మేము అక్కడే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభలకు వచ్చినటువంటి డబ్బు విషయంలో మేము ఎక్కడైనా విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఆమె సిద్ధంగా ఉందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర తెలుసుకోవడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ దొరకగానే ఆయన అన్నను ఖచ్చితంగా త్వరలోనే కలిసి ఈ విషయాల్లో ఆమె చేసినటువంటి మోసం మీ పత్రిక, వీడియో ద్వారా